జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అందరికీ తల్లి సమానురాలై మహేశ్వరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా నా అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి రామన్న చేతుల మీదుగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది. రామన్నకు సంతోషంగా రామన్న గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, సినిమా నాయకులకు, సినిమా హీరోలకే ఫ్యాన్స్ ఉంటారు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా సినిమా వాళ్ళు ఏదైతే దాంట్లో సినిమా రంగంలో వాళ్ళకు ఫ్యాన్స్ని అలరిస్తారు కాబట్టి వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. ప్రపంచంలో మన భారతదేశంలో ఏకైక నాయకుడు రామన్నకు కూడా అదే లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టార్లు అయితే ఈరోజు ఈ రోజు నుంచి మన రామన్నను కూడా పొలిటికల్ స్టార్ అని చెప్పి పిలుచుకోవాలని చెప్పి మీకు అందరికీ సందర్భంగా తెలియదు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి విజయభారతిని దీవించడానికి వచ్చిన మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు సహించలేకనే చాలామంది ఈరోజు బీజేపీ పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో పెద్దసారి చేసిన అభివృద్ధి, పెద్దసారి చేసిన సంక్షేమమే తప్ప ఈ 2 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా జరగలేదు. జరిగిందని చెప్పి మన ముఖ్యమంత్రి ఏదో చెప్తా ఉన్నాడు. అందుకే గట్టిగా మన రామన్న పోరాడుతున్నాడు. రామన్నకు మద్దతు ఇవ్వాలి, మనం రామన్నతో పోరాడాలి అని చెప్పి ఈరోజు విజయభారతి ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఒకసారి మళ్ళీ రామన్నకు మద్దతు ఇచ్చి, రామన్నతో పాటు మరొక ఉద్యమం చేసి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ.